హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ఎంఎస్ యూనివర్స్. ఈరోజు తెలంగాణ స్టైల్లో చింతపులుసుతో ఎగ్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లోనే కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో బాయిల్ చేసిన ఎగ్స్ అన్నీ వేసుకొని లో ఫ్లేమ్ మీద కలుపుతూ ఉండాలి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుకుంటాయి. ఎగ్స్ కూడా అతుక్కుపోతాయి మళ్ళీ బౌల్కి. చూసారా, ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు మసాలా కోసము, పేస్ట్ కోసము పచ్చిమిర్చి, ఒక 3 పచ్చిమిర్చి, ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్, కొంచెం సాల్ట్ ఇలా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఇంకా కొంచెం నూనె వేసుకొని, నూనె వేడైన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసుకొని కలుపుకోవాలి. మంచిగా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలుపుతూ ఉండాలి. అడుగంటుకోకుండా కలుపుతూ ఉండాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్ లేదు. అది కూడా చూసారా, ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం పసుపు, తగినంత కారపొడి, కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. కొంచెం గరం మసాలా, ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ మిక్సీ పేస్ట్ వేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాను కదా, అందుకే మళ్ళీ వేయలేదు. తర్వాత లాస్ట్లో చూసుకొని వేసుకుందాము. దీంట్లోనే కొన్ని వాటర్ పోసుకోవాలి. పోసుకొని మంచిగా కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మంచిగా ఫ్రై అవుతుంది. ఆయిల్ పైకి తేలింది కదా. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీరాకు, కొంచెం కరివేపాకు వేసి మంచిగా కలుపుకోవాలి. కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు దీంట్లో ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు పోయాలి. మీ ఇష్టం తగినంత చింతపులుసు పోసి మంచిగా కలుపుకోవాలి. దీంట్లో ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ తగినంత రుచికి చూసి, సూప్ మరిగేటప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవి వేసుకొని మంచిగా సూప్ దగ్గర అయ్యేంత వరకు మరగనివ్వాలి. అప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్. చూసారా, దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సపోర్ట్ చేయండి.